This context. conference will now be So, recorded. so use context is all about state management. What is that? State management. So, like now I will create one variable. So I want that variable to be used for everything అనమాట అంటే ఆల్ ది కాంపోనెంట్స్ అన్ని కాంపోనెంట్స్ కి యూజ్ అయ్యే విధంగా నేను ఒక వేరియబుల్ ని తయారు చేయాలి. సో ఆ వేరియబుల్ ని తయారు చేసే పద్ధతిని మనము ఈ యూజ్ కాంటెక్స్ట్ అంటాం అనమాట. ఇప్పుడు ప్రోగ్రామింగ్ లోకి వెళ్ళిపోతే గ్లోబల్ వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏంటి? సపోజ్ నేను ఒక 5 ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నాను అనుకోండి. ఓకే, సో ఐఎమ్ యూజింగ్ 5 ఫంక్షన్స్. సో ఇప్పుడు ఫంక్షన్ 1 లో నేను ఒక వేరియబుల్ పెట్టాను. ఫంక్షన్ 1 లో వేరియబుల్ పెట్టాను. సో ఆ వేరియబుల్ ఎవరికి అవుతుంది? ఆ వేరియబుల్ ఎవరు? ఆ ఫంక్షన్ 1 కి మాత్రమే యూజ్ అవుతుంది. ఎస్ ఆర్ నో? సో ఫంక్షన్ 2 లో ఒక వేరియబుల్ పెట్టాను, అదే ఫంక్షన్ 2కి మాత్రమే యూజ్ అవుతుంది. అంతేగాని ఫంక్షన్ 2లో పెట్టింది ఫంక్షన్ 1లో యూజ్ అవ్వదు. అవునా కదా? ఎస్. అంటే ఇప్పుడు ఆ వేరియబుల్స్ ఏమైతాయి? సో దోస్ ఆర్ కాల్డ్ లోకల్ వేరియబుల్స్. దోస్ ఆర్ కాల్డ్ విచ్ వేరియబుల్స్? లోకల్ వేరియబుల్స్. సో లోకల్ వేరియబుల్స్ అనేవి ఆ ఫంక్షన్ లోపలే యూజ్ అవుతాయి అన్నమాట. సో ఫంక్షన్ బయట కూడా యూజ్ అవ్వాలి, ఒక వేరియబుల్ అన్ని ఫంక్షన్స్ లో యూజ్ అవ్వాలి, ఓకే, ఫంక్షన్స్ బయట కూడా యూజ్ అవ్వాలి అనుకుంటే మనం దాన్ని గ్లోబల్ వేరియబుల్ చేస్తాం. ఏం చేస్తాం? గ్లోబల్ వేరియబుల్. సో గ్లోబల్ వేరియబుల్ అడ్వాంటేజ్ ఏంటి? ద వేరియబుల్ విచ్ ఈస్ యూజ్డ్ బై ఆల్ ద ఫంక్షన్స్, యూజ్డ్ బై ఆల్ ద ఫంక్షన్స్. ఎస్. సో దాన్ని గ్లోబల్ వేరియబుల్ అంటాం. ఏమంటాము? గ్లోబల్ వేరియబుల్. సింపుల్. ఇప్పుడు ఒక సపోజ్ ఈ స్పీకర్ ఉంది అనుకోండి. సో ఈ స్పీకర్ నాకు ఈ రూమ్ లో ఉంది. సో దిస్ స్పీకర్ ఈజ్ లోకల్ టు దిస్ పర్టికులర్ రూమ్. ఇదే స్పీకర్ నేను బయట ఫిట్ చేస్తే ఇట్ ఈస్ గ్లోబల్. అంటే అన్ని రూమ్స్ ఆ స్పీకర్ వాల్యూమ్ వినగలుగుతాయి. లాజిక్ అర్థమైందా? సో దట్ ఈస్ వాట్ ఈస్ లోకల్ గ్లోబల్ కాన్సెప్ట్. సో ఇక్కడ కూడా అంతే అనమాట. ఈ ఈ టైప్ ఆఫ్ కాంటెక్స్ట్ ని ఆర్ ఈ టైప్ ఆఫ్ కాన్సెప్చువల్ థింగ్స్ ని మనం ప్రోగ్రామింగ్ లోకి తీసుకురావాలి అంటే మనం ఎవరిని యూజ్ చేయాలి? వీ నీడ్ టు యూజ్ ద యూజ్ కాంటెక్స్ట్. వాట్ కాంటెక్స్ట్? యూజ్ కాంటెక్స్ట్. ఏంటిది? దిస్ ఈస్ ఎ హుక్. దిస్ ఇస్ ఎ హుక్. యూజ్ స్టేట్ వాజ్ ఎ హుక్. యూజ్ ఎఫెక్ట్ was a hook. Use context is also a hook. Okay. So, ఒక్కొక్క లైన్ చదువుదాం. React context is a way to manage state. Manage state. సో స్టేట్ అంటే ఇప్పుడు ఏంటి మనకి? యూజ్ స్టేట్ అన్నప్పుడు ఏమేమి వస్తున్నాయి నాకు వేరియబుల్స్? సపోజ్ కౌంట్ అనుకుందాం. సో కౌంట్, సెట్ కౌంట్. అక్కడ కౌంట్ అనేది ఏంటి? ఇట్స్ ద స్టేట్. ఇట్స్ ద స్టేట్. సో సెట్ స్టేట్, మనం ఆ స్టేట్ ని చేంజ్ చేయాలి అంటే మనం సెట్ స్టేట్ ని యూజ్ చేస్తున్నాం. అవునా కాదా? ఓకే. సో ఫస్ట్ లైన్ మళ్ళీ ఒకసారి చదవండి. ఈజ్ ద వే టు మేనేజ్ ద స్టేట్ గ్లోబల్లీ. అంటే ప్రతి ఫంక్షన్ కి, అన్ని ఫంక్షన్స్ కి నేను యూజ్ చేయాలి ఒక పర్టికులర్ స్టేట్ ని. అర్థమైందా? సో 4-5 యాప్స్ క్రియేట్ చేసి అన్ని యాప్స్ లో నేను అది యూజ్ చేసుకోవాలి. ఈజ్ ద పాయింట్ క్లియర్? ఓకే. సో ఇట్ కెన్ బి యూజ్ టుగెదర్ విత్ use state hook to share the state between డీప్లీ నెస్టెడ్ కాంపోనెంట్స్. అంటే ఎంత డీప్ గా కాంటెక్స్ట్ అని కాంపోనెంట్స్ ఉన్నా కానీ, అంటే ఎన్ని కైండ్స్ ఆఫ్ నెస్టింగ్స్ ఉన్నా, ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నా అన్ని కాంపోనెంట్స్ లో యూజ్ అయ్యే విధంగా ఉండాలి. ఆ పర్టికులర్ యూజ్ స్టేట్ లోనే కాకుండా వేరే వాటిల్లో కూడా యూజ్ అవ్వాలి. కాన్సెప్ట్ క్లారిటీ వచ్చిందా? కాన్సెప్ట్ క్లారిటీ వచ్చిందా? సో గ్లోబల్ కాన్సెప్ట్ అన్నమాట. గ్లోబల్ కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా స్పీకర్, ఇంతకు ముందు స్పీకర్ ఎగ్జాంపుల్ ఏంటి? ఇదేంటి? దిస్ ఇస్ లోకల్. సో ఐ కెన్ మేక్ దిస్ స్పీకర్ టు బి హర్డ్ ఓన్లీ విత్ ఇన్ దిస్ క్లాస్. ఇఫ్ ఐ ఫిట్ ఎ స్పీకర్ అవుట్ సైడ్, దట్ స్పీకర్ కెన్ బి హర్డ్ ఇన్ ఎవ్రీ క్లాస్. అర్థమైందా? ఎవరు లోకల్? ఈ స్పీకర్ లోకల్, ఆ స్పీకర్ గ్లోబల్. ఇప్పుడు ఏంటి? ఇది ఇప్పుడు మనం నేర్చుకున్నది ఇది అన్నమాట. ఏంటి? దిస్ ఇస్ ద లోకల్ స్టేట్. Local state can be used in the local function, right? Global state can be used in the all the functions. అది function function ఎన్ని నెస్టింగ్స్ అని ఉండండి. What the point? Okay. Okay. First we will understand global, I mean local, then we will go for the things. Okay. So first ఇక్కడ component 1. Component 1 ఏం చేస్తుంది సార్?
కాంపోనెంట్ 1 ఏం చేస్తుంది, యూజర్ సెట్ యూజర్ యూజ్ స్టేట్ జెస్సీ హాల్. సో జెస్సీ హాల్ అనేది ఏంటి, జెస్సీ హాల్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ద యూజర్. జెస్సీ హాల్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ద యూజర్. సెట్ యూజర్ ఏంటి, set user can update, set user can update. Super. Now what this component can return, it can return hello user, hello Jesse Hall. Component 2 user అంటే ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఎన్ని వాడుతున్నావు నువ్వు, కాంపోనెంట్ 2 కి కాల్ చేసి, కాంపోనెంట్ 2 కి కాల్ చేసి కాంపోనెంట్ లో యూజర్ అనే పారామీటర్ ఉంది, కాంపోనెంట్ 2 లో యూజర్ అనే పారామీటర్ ఉంది. సో కాంపోనెంట్ 2 లో యూజర్ అనే పారామీటర్ కి నువ్వు ఆ యూజర్ ని పంపిస్తున్నావు. ఓకే, సో మళ్ళీ కాంపోనెంట్ 3 సేమ్ అట్లానే నెస్టింగ్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఓకే, కాంపోనెంట్ 5, సో we went for all of them. ఓకే, సో ఇవన్నీ ఒక యాప్ లో కాల్ చేద్దాం. సో we will do all this under one app and see what will happen. Okay, so if we say ఓకే, సో కాంపోనెంట్ 1 ఓవర్ రిటర్న్ చేస్తుంది హలో యూజర్. ఓకే, సో నా కాంపోనెంట్ 2 యూజర్ ఈజ్ ఈక్వల్ టు యూజర్. ఓకే, అంటే మన లెక్క ప్రకారం ఎక్కడికి వెళ్ళాలి, ఇది ఈ కాంపోనెంట్ ఇందులోకి వెళ్ళాలి అంతేనా, సెకండ్ కాంపోనెంట్ లోకి వెళ్ళాలి మన లెక్క ప్రకారం. ఓకే, సో npm done. చదవండి ఏమైంది, హలో జెస్సీ ఆల్, కాంపోనెంట్ 2, కాంపోనెంట్ 3, కాంపోనెంట్ 4, కాంపోనెంట్ 5. సో మనకి లెక్క ప్రకారం ఏం కావాలనుకున్నాం మనం, ప్రతి దాంట్లో జెస్సీ హాలే రావాలి కదా, అవునా కదా, మన లెక్క ప్రకారం ప్రతి దాంట్లో ఏం రావాలి, జెస్సీ హాలే రావాలి. ఎందుకంటే కాంపోనెంట్ 1 కి కాల్ వెళ్ళింది, కాంపోనెంట్ 1 కాల్ వెళ్ళింది, సో కాంపోనెంట్ 1 లో యూజర్ క్రియేట్ అయింది, ఫైన్. ఇక్కడ హెల్లో జెస్సీ హాల్ రావడం పెద్ద విషయం కాదు, ఎందుకంటే అందులో ఇచ్చేసాం కాబట్టి. ఇప్పుడు ఏం చేస్తున్నాము, కాంపోనెంట్ 2 యూజర్ ఈజ్ ఈక్వల్ టు యూజర్ అంటే వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ దిస్, component 2 user is equal to user. What is the user, what is this user, జెస్సీ హాల్ పడాలి కదా, అంటే కాంపోనెంట్ 2 లోకి ఏ పారామీటర్ వెళ్ళాలి, జెస్సీ హాల్ వెళ్ళాలి కదా, అంటే ఇక్కడ జెస్సీ హాల్ పడాలి కదా. సో కాంపోనెంట్ 2 పడుతుంది. సో కాంపోనెంట్ 2 ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాం, సో కాంపోనెంట్ 2
ఇక్కడ ఏం పడాలి, కాంపోనెంట్ 2లో యూజర్. సో ప్రతిదానికి నాకు జెస్సీ హాల్ రావాలి కదా. ఎస్. సో వాట్ ఇస్ హ్యాపెనింగ్, ఓన్లీ కాంపోనెంట్ 1. సో కాంపోనెంట్ 1 ఏమవుతుంది, హలో జెస్సీ హాల్ అగైన్, అంటే ఇక్కడ కూడా జెస్సీ హాల్ వచ్చింది. అంటే సో కాంపోనెంట్ 5 కాంపోనెంట్ 6 ఏమొస్తుందమ్మా, వచ్చిందా. సో ఇక్కడ ప్రతిసారి ఆ వాల్యూని మనము డీకోడ్ చేసుకుంటున్నాం. సో అలా డీకోడ్ చేయకుండా మనము యూజ్ కాంటెక్స్ట్ని వాడుకుంటాం అనమాట. ఏమని వాడుకుంటాము, ఇక్కడ ఏమంటున్నాము, క్రియేట్ కాంటెక్స్ట్. ఏం వాడతాము, క్రియేట్ కాంటెక్స్ట్. ఓకే. సో ఇక్కడ ఏమన్నాం, క్రియేట్ కాంటెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు యూజర్ కాంటెక్స్ట్. క్రియేట్ కాంటెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు యూజర్ కాంటెక్స్ట్ అనేసి ఇక్కడ ఏమంటాం, యూజ్ కాంటెక్స్ట్. ఓకే, మళ్ళీ వస్తాను నేను. సో ఇక్కడ కాంపోనెంట్ 5 ఇక్కడ ఏమన్నాను, కాంపోనెంట్ 5లో కాంటెక్స్ట్ కాన్స్టెంట్ యూజర్ ఈజ్ ఈక్వల్ టు యూజ్ కాంటెక్స్ట్. ఎవరిని వాడాలి, యూజర్ కాంటెక్స్ట్. యూజర్ కాంటెక్స్ట్ ఏమనుకున్నాం మనం ఇక్కడ, యూజర్ కాంటెక్స్ట్. ఫుల్ ఎగ్జాంపుల్ ఇస్ బెటర్. ఓకే, ఇక్కడ ఏమన్నా యూజర్ కాంటెక్స్ట్ డాట్ ప్రొవైడర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు యూజర్. సో ఇక్కడ మళ్ళీ సేమ్, కంప్లీట్ అవ్వలేదు అప్లికేషన్. ఒక్క నిమిషం. పని చేద్దాం.
ఓకే ఫైన్. ఓకే సో ఇక్కడ నాకు ఒకసారి కాంపోనెంట్ 2 ఒకసారి చదవండి. కాంపోనెంట్ 2 పని ఏంటి? కాంపోనెంట్ 1లో ప్రింట్ చేస్తున్నాం యూజర్ ఫైన్. కాంపోనెంట్ 2లో వీఆర్ జస్ట్ పాసింగ్. ఓకే, ఇప్పుడు కాంపోనెంట్ 2, 3, 4 ఆర్ ఓన్లీ పాసర్స్, ఆర్ ఓన్లీ వాట్, ఆర్ ఓన్లీ ద పాసర్స్. నాకు అక్కడ యూజ్ అయ్యేది ఎవరు లాస్ట్కి? మనం యూజ్ చేసేది ఎవరిని? కాంపోనెంట్ 5లో మళ్ళీ ఆ యూజర్ని యూజ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 4 లేదనుకుందాం. సో 2, 3, 4 పాస్ చేయట్లేదు అనుకుందాం. ఓకే, సో లెట్స్ సే 2, 3, 4 ఆర్ నాట్ పాసింగ్. ఓకే, సో 2, 3, 4 ఆర్ నాట్ పాసింగ్. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు యూజర్ రాగలుగుతాడా? ఎవరు పాస్ చేస్తున్నాం? కాంపోనెంట్ 2కి పాస్ చేస్తున్నాం. మళ్ళీ నా కాన్సెప్ట్కి వచ్చేసాయి లోకల్ గ్లోబల్. సో దిస్ ఈజ్ లోకల్ టు హూమ్? దిస్ లోకల్ టు హూమ్? దట్ ఈస్ లోకల్ టు హూమ్? లోకల్ టు కాంపోనెంట్ 1. ఇంతకుముందు ఏం చేసావు? అక్కడ యూజర్ అని పెట్టేసి కాంపోనెంట్ 2లోకి పంపించేస్తున్నావు, వెళ్తుంది. 3లోకి పంపిస్తున్నావు, వెళ్తుంది. 4లోకి పంపిస్తున్నావు, వెళ్తుంది. 5లోకి పంపిస్తున్నావు, వెళ్తుంది. కానీ ఇప్పుడు నేను ఎవరైనా కట్ చేశాను? 2ని, 3ని, 4ని కట్ చేశాను. సో కట్ చేసినప్పుడు ఓకే, నౌ టెల్ మీ వాట్ హ్యాపెండ్. కట్ చేసినప్పుడు ఏమైంది? ఇప్పుడు కాంపోనెంట్ 5లో కూడా యూజర్ ఉంది, మరి యూజర్ ప్రింట్ అవ్వాలి కదా. ఎందుకు అవ్వట్లేదు? హలో జెస్సీ యూజర్, హలో జెస్సీ హాల్ అగైన్ ఎందుకు రావట్లేదు? బికాజ్ వాల్యూని మనం పాస్ చేయట్లేదు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇస్ దిస్ ఈజ్ లోకల్ టు కాంపోనెంట్ 1 which cannot be used in any other. సో ఇప్పుడు మనం యూజ్ చేసే అర్థమైంది ఇప్పుడు కాన్సెప్ట్. అది ఎవరి మెంబర్? యూజర్ ఈజ్ ద మెంబర్ ఆఫ్ కాంపోనెంట్ 1. we cannot use that in any other component. మరి ఇంతకుముందు ఎట్లా యూజ్ అయింది సార్ అంటే, నువ్వు పాస్ చేస్తూ వెళ్ళావు. దాన్నే మనం కాన్సెప్చువల్ వైజ్ గా ప్రాప్ డ్రిల్లింగ్ అంటాం. ఏమంటాము? ప్రాప్ డ్రిల్లింగ్ అంటే ప్రాపర్టీస్ ని యూఆర్ డ్రిల్లింగ్ ఫ్రమ్ 1 to 5. డ్రిల్లింగ్ ఫ్రమ్ 1 to 5. ఒక్కసారి చదవండి, మీకు అర్థమవుతుంది. వాట్ వి కాల్ దిస్? ప్రాప్ డ్రిల్లింగ్. ఓకే, సో ఇక్కడ చదవండి ఒకసారి. State should be held by the highest parent component. Component 1 is the highest parent. Avuna? Okay. That requires the access to the state. ఎవరి దగ్గర యాక్సెస్ ఉంది? కాంపోనెంట్ 1 దగ్గర యాక్సెస్ ఉంది. ఫైన్. సో టు ఇల్లస్ట్రేట్ వీ హ్యావ్ మెనీ నెస్టెడ్ కాంపోనెంట్స్. ఏంటంటే అవి? కాంపోనెంట్ 1 ఎవరికి కాల్ చేస్తుంది? కాంపోనెంట్ 2 ఎవరికి కాల్ చేస్తుంది? 3 ఎవరికి కాల్ చేస్తుంది? 4 ఎవరికి కాల్ చేస్తుంది? 5. సో దిస్ ఇస్ ఆల్ నెస్టింగ్ ఓన్లీ. నో క్లియర్? అండర్స్టాండింగ్ is clear? Okay. So the component at the top and the bottom of the stack needs the access to the state. So ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నా నేను? కాంపోనెంట్ 1 ఎవరిని కాల్ చేసింది? కాంపోనెంట్ 2ని కాల్ చేసింది. సో కాంపోనెంట్ 2లో ఎవరిని పంపిస్తున్నావు నువ్వు? యూజర్. కాంపోనెంట్ 2 ఎవరిని తీసుకుంటాడు? ఆ యూజర్ని తీసుకుంటాడు. ఓకే, కానీ డిక్లేర్ చేసింది ఎక్కడ? కాంపోనెంట్ 1లో. అంటే నువ్వు ఏం చేస్తున్నావు? యు ఆర్ డూయింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రాప్ డ్రిల్లింగ్. కాంపోనెంట్ 1 నుంచి కాంపోనెంట్ 2కి పంపిస్తున్నావు, 2 నుంచి 3కి పంపిస్తున్నావు, 3 నుంచి 4కి, 4 నుంచి 5కి. కానీ యూజ్ చేసేది ఇద్దరు. ఎవరు వాళ్ళు?
1 5 1 5 యూజెస్ ఇద్దరు ఎవరు వాళ్ళు 1 and 5. ఇట్ ఈ మై పాయింట్ అన్నా. సో దీనికి ఈ కాన్సెప్ట్ ఏమన్నా నేను, ఇట్ ఈస్ నోన్ యాజ్ ప్రాప్ డ్రిల్లింగ్. ఇస్ నోన్ యాజ్, సో టు డూ దిస్ వితౌట్ కాంటెక్స్ట్ వీ విల్ నీడ్ టు పాస్ ద స్టేట్. అంటే కాంటెక్స్ట్ లేదు ఇప్పుడు, ఇంకా మనం పెట్టాలి. యాజ్ ప్రాప్స్ త్రూ ఈచ్ నెస్టెడ్ కాంపోనెంట్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ విచ్ డ్రిల్లింగ్? ప్రాప్ డ్రిల్లింగ్. ఇస్ కాల్డ్ యాజ్ ప్రాప్ డ్రిల్లింగ్. ఎస్, ఓకే. ఇప్పుడు కాంటెక్స్ట్ మనం వాడాలి. సో కాంటెక్స్ట్ ని వాడాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ మనము, ఓకే, సో రీడ్ ద సొల్యూషన్. టు క్రియేట్ కాంటెక్స్ట్ యూ మస్ట్ ఇంపోర్ట్ వాట్? క్రియేట్ కాంటెక్స్ట్. వాట్ యూ మస్ట్ ఇంపోర్ట్ ఫస్ట్? క్రియేట్ కాంటెక్స్ట్. ఏం ఇంపోర్ట్ చేయాలి? క్రియేట్ కాంటెక్స్ట్. సో ఎవరిని ఇంపోర్ట్ చేసుకుందాం? క్రియేట్ కాంటెక్స్ట్ ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఎట్లా ఇంపోర్ట్ చేయాలి సార్? యూజ్ స్టేట్ పక్కన క్రియేట్ కాంటెక్స్ట్ పెట్టేస్తే సరిపోతుంది, రైట్? ఓకే, ఇది అవసరం లేదు ఎందుకంటే ఇది పాత వర్షన్, ఇప్పుడు మనం వాడేది కొత్త వర్షన్. ఓకే, యూజ్ చేసామా? ఇప్పుడు ఏం క్రియేట్ చేసాం? క్రియేట్ కాంటెక్స్ట్. క్రియేట్ కాంటెక్స్ట్ మీన్స్ ఆ ఎలిమెంట్స్ ఏదైతే నువ్వు వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని గ్లోబలైజ్ చేయాలి. దాన్ని ఏం చేయాలి? గ్లోబలైజ్ చేయాలి. సో గ్లోబలైజ్ చేయాలంటే దీనికి ఏం యూజ్ చేయాలి నువ్వు? క్రియేట్ కాంటెక్స్ట్. ఎట్లయితే యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్ వాడామో అట్లా మనం ఎవరిని వాడుతున్నాము? క్రియేట్ కాంటెక్స్ట్ అనే ఫంక్షన్ ని వాడుతున్నాం. క్రియేట్ కాంటెక్స్ట్ అనే హుక్ ని వాడుతున్నాం చెప్పాలి. ఈజ్ అ క్లియర్? ఓకే, సో క్రియేట్ కాంటెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు యూజర్ కాంటెక్స్ట్. యూజర్ కాంటెక్స్ట్ అనే వేరియబుల్లో క్రియేట్ కాంటెక్స్ట్ ని పెట్టాము. పాయింట్ నెంబర్ 1, రైట్? 2 థింగ్స్ చేసాం. ఇప్పుడు ఏమేమి చేసాం చెప్పండి? క్రియేట్ కాంటెక్స్ట్ ఇంపోర్ట్ చేసుకున్నాం, తర్వాత ఆ క్రియేట్ కాంటెక్స్ట్ ని ఇనిషియలైజ్ చేసి యూజర్ కాంటెక్స్ట్ అనే వేరియబుల్లో పెట్టుకున్నాం. 2 థింగ్స్. ఓకే, నౌ wrap the child components in context provider. Wrap the child components in which provider? Context provider. నీ వాల్యూస్ అన్నీ కూడా ఆ కాంటెక్స్ట్ ప్రొవైడర్ లో పెట్టండి. ఎట్లా పెట్టాలి సార్ కాంటెక్స్ట్ ప్రొవైడర్ లో? యూ హ్యావ్ టు సే సింపుల్ యూజర్ కాంటెక్స్ట్ డాట్ ప్రొవైడర్. ఒక స్టేట్ నీకు కావాలి. ఆ స్టేట్ ఎట్లా ఇస్తాం మనం? యూజర్ కాంటెక్స్ట్ డాట్ ప్రొవైడర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు యూజర్. వాల్యూ ఈజ్ ఈక్వల్ టు యూజర్. ఓకే, నువ్వు ఎక్కడ యూజ్ చేద్దాం అనుకుంటున్నావు? అది ఎక్కడ యూజ్ చేద్దాం అనుకుంటున్నావు? See, now all the components in this tree will have the access to the user context. So component 1 కాదు, కాంపోనెంట్ 1, 2, 3, 4 అన్ని కూడా దాన్ని యూజ్ చేసుకోగలుగుతాయి. ఎవరిని? ఆ స్టేట్ ని. ఎవరా స్టేట్? యూజర్ స్టేట్. ఎవరా స్టేట్? యూజర్ స్టేట్. సో నౌ డైరెక్ట్లీ go to which component? Directly go to the component 5. Directly go to the component 5. అక్కడ ఏమనాలి? Use the context which you have created. Use the context which you have created. Where you have created that user context? In the component 1. In the component 1. So component 1 లో user context తయారు చేసావు కదా, దాన్ని ఎక్కడ యూజ్ చేస్తున్నావు ఇప్పుడు నువ్వు? యు ఆర్ యూజింగ్ ఇట్ వేర్? సో గ్లోబల్ డిక్లేర్ చేసుకున్నాం చూడండి. ఇక్కడ గ్లోబల్ డిక్లేర్ చేసుకున్నామా? గ్లోబల్ డిక్లేర్ చేసుకొని దాంట్లో ఏ వాల్యూ ఇచ్చుకున్నామో? యూజర్ వాల్యూ ఇచ్చాం. సో ఆ యూజర్ వాల్యూ ఒకసారి మొత్తం రాస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ కాంపోనెంట్ 3 లోకి వాల్యూ పంపిస్తున్నాను నేను. am I sending the value into component 3? No. Here am I sending the value into component 4? No. 5? No. But component 5 లో ఏం చేస్తున్నాను మళ్ళీ నేను? I am taking the user as user context. 3-4 things కంటిన్యూస్గా చేయాల్సి వస్తుంది, రైట్? ఓకే, సరే ఇప్పుడు రాద్దాం అప్లికేషన్. ఒక్కసారి అర్థం చేసుకోండి మళ్ళీ. ఫస్ట్ ఏం చేయాలి మనం? ఫస్ట్ ఎవరోని ఇంపోర్ట్ చేసుకోవాలి? క్రియేట్ కాంటెక్స్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత యూజ్ కాంటెక్స్ట్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. యూజ్ కాంటెక్స్ట్ అనేది హుక్, క్రియేట్ కాంటెక్స్ట్ అనేది ఫంక్షన్. క్రియేట్ కాంటెక్స్ట్ అనేది ఫంక్షన్. సో క్రియేట్ కాంటెక్స్ట్ ఫంక్షన్ ఏం చేస్తుంది? నీ యొక్క స్టేట్ ని గ్లోబలైజ్ చేస్తుంది. నీ యొక్క స్టేట్ ని ఏం చేస్తుంది? గ్లోబలైజ్ చేస్తుంది. గ్లోబలైజ్ చేయడం అంటే విచ్ కెన్ బి యూజ్డ్ త్రూ అవుట్ యువర్ అప్లికేషన్.
కెన్ బి యూజ్ త్రూ అవుట్ యువర్ అప్లికేషన్. అర్థమైంది కాన్సెప్ట్? ఓకే, ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి చెప్పండి. యూజ్ స్టేట్ కామా క్రియేట్ కాంటెక్స్ట్ తర్వాత యూజ్ కాంటెక్స్ట్, రైట్? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది ఎక్కడ చేయాలి? గ్లోబల్గా చేయాలి. ఇది ఎక్కడ చేయాలి? గ్లోబల్గా చేయాలి. డోంట్ డూ ఇట్ ఇన్ ఏ కాంపోనెంట్ అగైన్. అది ఎక్కడ చేయాలి? గ్లోబల్గా చేసుకొచ్చాం. సో గ్లోబల్గా అంటే ఫస్ట్ క్రియేట్ కాంటెక్స్ట్. సో try to do in whatever way I'm doing. So create context is equal to capital letters అవి చూసుకోండి, is equal to constant user context. లెఫ్ట్ సైడ్ నేమ్స్ ఏమైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, బట్ లెట్ us take the same, రైట్? గ్లోబలైజ్ చేసామా? ఇప్పుడు గ్లోబలైజ్ చేసామా? ఓకే, సో నా యూజ్ స్టేట్ జెస్సీ హాల్, సెట్ యూజర్ అది మీ ఇష్టం, తర్వాత మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఐ హ్యావ్ టు సే hey boss, I want to use the global variable. I want to use the global variable. Okay, global variable ఎట్లా యూజ్ చేసుకోవాలి సార్ నేను ఇప్పుడు? యూజర్ కాంటెక్స్ట్ డాట్ ప్రొవైడర్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు యూజర్, అంటే వాల్యూని ప్రొవైడ్ చేసేది. యూజర్ కాంటెక్స్ట్ ఆ వాల్యూని ప్రొవైడ్ చేసేది, ఆ వాల్యూని ప్రొవైడ్ చేసేది ప్రొవైడర్. యూజర్ కాంటెక్స్ట్, కాంటెక్స్ట్ అంటే ఒక డిక్షనరీ అనుకో, ఆ డిక్షనరీలో నుంచి నువ్వు ఈ వాల్యూని తీసుకో. ఆ వాల్యూ ఏంటి? యూజర్ వాల్యూ. వాల్యూ ఏంటి? యూజర్ వాల్యూ. ఓకే, నౌ ఓకే, సో యూజర్ కాంటెక్స్ట్ డాట్ ప్రొవైడర్, సో కాంపోనెంట్ 2, రైట్? సో ఈ వాల్యూ తీసేయచ్చు. ఓకే, నో నీడ్ ఆఫ్ దట్ వాల్యూ, రైట్? ఎస్, ఆ స్టేట్ నేను ఎక్కడ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను? కాంపోనెంట్ 1లో యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం I want to use that in state 5. I don't want to use that in state, sorry, I don't want to use that in component 2, component 3. ఇక్కడ కూడా నేను యూజ్ చేయొద్దు అనుకుంటున్నాను, ఇక్కడ కూడా నేను యూజ్ చేయొద్దు అనుకుంటున్నాను. ఓకే, సో నేను డైరెక్ట్గా దాన్ని ఎక్కడ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను? I want to use in the component 5. Where I want to use, sir? I want to use it in the component 5. Component 5లో ఇప్పుడు అక్కడి నుంచి నేను వాల్యూని తీసుకోవాలి. ఎట్లా తీసుకుందాం వాల్యూ? కాన్స్టెంట్ యూజర్ ఈజ్ ఈక్వల్ టు యూజ్ కాంటెక్స్ట్, యూజ్ కాంటెక్స్ట్ యూజర్ కాంటెక్స్ట్. సో యూజ్, ఓకే, సో యూజర్ ఈజ్ ఈక్వల్ టు యూజ్ ద కాంటెక్స్ట్. యూజ్ ద కాంటెక్స్ట్ అనేది హుక్. దాంట్లో నుంచి ఎవరిని యూజ్ చేయాలి నేను? యూజర్ కాంటెక్స్ట్. యూజర్ కాంటెక్స్ట్లో ఏముంది? యూజర్ కాంటెక్స్ట్లో ఏముంది? యూజర్ కాంటెక్స్ట్లో నీ వాల్యూ ఉందా లేదా? యూజర్ కాంటెక్స్ట్లో నీ వాల్యూ ఉందా లేదా? అగైన్ ట్రై టు అండర్స్టాండ్ ద లింక్. యూజ్ కాంటెక్స్ట్ ఈజ్ అ హుక్. ఆ హుక్ ఎవరిని హోల్డ్ చేస్తుంది? హుక్ ఎవరిని హోల్డ్ చేస్తుందమ్మా? యూజర్ కాంటెక్స్ట్ని హోల్డ్ చేస్తుంది. సో యూజర్ కాంటెక్స్ట్ ఎవరు? పైకి వెళ్ళండి. యూజర్ కాంటెక్స్ట్ ఎవరు? యూజర్ కాంటెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు క్రియేట్ కాంటెక్స్ట్. సో క్రియేట్ కాంటెక్స్ట్ అంటే ఏమవుతుంది? ఏదైనా స్టేట్ నువ్వు ఎక్స్టర్నల్గా యూజ్ చేద్దాం అనుకుంటే. ఓకే, సో ఎవరిని యూజ్ చేద్దాం అనుకుంటున్నాను నేను? వాల్యూని యూజ్ చేద్దాం అనుకుంటున్నాను, సార్ యూజర్ని వాల్యూ లాగా యూజ్ చేద్దాము అనుకుంటున్నాను. సో కాబట్టి యూజర్ కాంటెక్స్ట్ డాట్ అండర్స్టాండింగ్ ద లింక్ వన్స్ అగైన్. పైకి ఎట్లా వచ్చింది? సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1లోకి ఎలా వచ్చింది చెప్పండి? 1లోకి ఎలా వచ్చింది? 1లోకి యూజర్ ఎలా వచ్చింది? బికాజ్ యూ క్రియేటెడ్ ద యూజర్, ఓకే, అండ్ యూ సెడ్ యూజ్ స్టేట్ జెస్సీ ఆల్, ఫైన్. ఓకే, ఇప్పుడు ఏమంటున్నావు ఇక్కడ బయట?
యూజర్ కాంటెక్స్ట్ అంటున్నాం. సో యూజర్ కాంటెక్స్ట్ ఏం చేస్తుంది? యూజర్ కాంటెక్స్ట్ ఏదైనా కాంపోనెంట్లో ఎక్కడైనా మనం వాల్యూ ఉంటే దాన్ని గ్లోబలైజ్ చేస్తాం. దాన్ని ఏం చేస్తాం? గ్లోబలైజ్ చేస్తాం. సో గ్లోబలైజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? I can use that anywhere I want. I can use that anywhere I want. So ఎవరు చేస్తారు ఆ గ్లోబలైజేషన్? క్రియేట్ కాంటెక్స్ట్ చేస్తారు. ఎవరు చేస్తారు? క్రియేట్ కాంటెక్స్ట్. ఓకే, సో అక్కడ చదవండి ఒకసారి. Lets you create a context that components can provide or read. The value you want the context to have when there is no matching provider in the tree. Okay, so ఇదంతా మీకు ఓకే, నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది చదవడం కన్నా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం. సో క్రియేట్ కాంటెక్స్ట్ ఏం చేస్తుంది? గ్లోబలైజ్ ద థింగ్స్. సో ఆ గ్లోబలైజేషన్ ఎవరికి అసైన్ చేసింది? యూజర్ కాంటెక్స్ట్ అసైన్ చేసింది. సో యూజర్ కాంటెక్స్ట్ ఏం చేస్తుంది? యూజర్ కాంటెక్స్ట్ కెన్ టేక్ సమ్ వాల్యూస్. సో యూజర్ కాంటెక్స్ట్ ఎవరు హెల్ప్ తీసుకుంటుంది? అది ఇట్ విల్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ది రియాక్ట్ ప్రొవైడర్. టేక్ ద హెల్ప్ ఆఫ్ విచ్ ప్రొవైడర్? React provider. So our provider, see, provider is nothing but providing the values. Which value I am providing? I am providing the user value. So that user value I am providing. So ఇక్కడ ఆ యూజర్ని వాడేసుకున్నాం. సో తర్వాత అదే వాల్యూ నేను వాడాలి అనుకో, ఎవరిని వాడుకోవాలి నేను? యూజ్ కాంటెక్స్ట్ హుక్ను వాడాలి. యూజ్ కాంటెక్స్ట్ హుక్ను వాడి ఎవరిని లాగుతున్నా నేను? యూజర్ కాంటెక్స్ట్. సో లిటరలీ యూజర్ కాంటెక్స్ట్ ప్రొవైడర్ దగ్గర ఏ వాల్యూ ఉంది? జెస్సీ హాల్ అనే వాల్యూ ఉందా లేదా? సో ఆ జెస్సీ హాల్ అనే వాల్యూ ఎక్కడ పడిపోతుంది? యూజర్లో పడిపోతుంది. సో ఆ యూజర్ని నేను ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను. ఓకే, రైట్. సో దిస్ ఇస్ ద వే దట్ వీ విల్ యూజ్ ద అప్లికేషన్. ఓకే, అంటే గ్లోబలైజ్ కాన్సెప్ట్ ఈస్ గ్లోబలైజేషన్. సో నౌ వీ విల్ స్టోర్ దిస్ ఆర్ సేవ్ దిస్ అండ్ ఓకే, ఇక్కడ ఓకే. సో ఇప్పుడు చూడండి, కాంపోనెంట్ 2, కాంపోనెంట్ 3, కాంపోనెంట్ 4, కాంపోనెంట్ 5, హలో జెస్సీ హాల్ అగైన్. అవుట్పుట్ సేమ్ అయినా కాదా? ఫస్ట్ అవుట్పుట్ ఈ అవుట్పుట్ సేమ్ అయినా, కానీ అక్కడ తేడా ఏంటి? వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దట్ అండ్ దిస్? ఇక్కడ యూజర్ని పంపించే వాళ్ళము, ఇక్కడ యూజర్ని పంపించే వాళ్ళమా లేదా? ఎట్లా పంపించినాం ఇంతకుముందు? యూజర్ ఈజ్ ఈక్వల్ టు యూజర్, ఇట్లా పంపించే వాళ్ళమా లేదా? ఇప్పుడు పంపిస్తున్నాం, అట్లా పంపించాల్సిన అవసరం లేదు. ఓకే, సో దట్స్ ద వే యూ విల్ డూ ఇట్. ఓకే, సో ఐ సెండ్ దీస్ డాక్యుమెంట్స్, నిన్నటిది ఇవాళటిది. సో కంప్లీట్ చేసేసాయి. సో దీంతో మనకు కావాల్సిన హుక్స్ అయిపోయినాయి. హుక్స్, ఇంపార్టెంట్ హుక్స్ అని చెప్పేసాను. వేరే ఉన్నాయి కానీ అవి పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. సో టుమారో అండ్ డే ఆఫ్టర్ వీ విల్ సీ వాట్ ఆర్ ద థింగ్స్ రిమైనింగ్. ఓకే, సో రేపు అయిపోతే ఎల్లుండి ఒక చిన్న ప్రాజెక్ట్ మళ్ళీ ఉన్నట్లాగా చేద్దాం. సో దాంతో రియాక్ట్ క్లోజ్ అయిపోతుంది.